హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్బీఐలో నుంచి ఒక మంచి ఉద్యోగాలు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయినాయండి. సో దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ ఇయర్ పాస్ అవుట్స్ అనేది ఏమీ అవసరం లేదండి. సో 20,000 జీతం ఇచ్చి పైగా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. సో తెలుగు భాషలో కూడా ఈ జాబ్ అనేది ఉంది. సో తెలుగు వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ జాబ్ అనేది అప్లై చేసుకోండి. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూడండి, సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చెప్పే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అలర్ట్గా వస్తుందండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎస్బీఐ లైఫ్ నుంచి మంచి నోటిఫికేషన్ అండి. సో వీళ్ళు ఏమి రిక్రూట్ చేసుకుంటున్నారు అంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్ కావాలి అంటున్నారు. ఓకే, సో ఇది మీరు తెలుగులోనే చేసుకునే జాబ్ కాబట్టి అందరూ అప్లై చేయండి. ఓకే, అండ్ అప్లై చేసే ముందు దీని యొక్క డీటెయిల్స్ చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను. సో నేను వీటన్నిటికీ గవర్నమెంట్ జాబ్స్కి ఏంటి, అలాగే క్యాంపస్ డ్రైవ్స్కి సంబంధించిన యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ కూడా జీకే కానీ జనరల్ నాలెడ్జ్ అన్నీ కూడా నేను ఏం చేస్తున్నానంటే షార్ట్స్ కింద క్రియేట్ చేసి పెడుతున్నాను. అందరూ తప్పనిసరిగా చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, దీని యొక్క డీటెయిల్స్కి వెళ్దాం. బికమ్ ఎన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ విత్ ఎస్బీఐ లైఫ్ నుంచి మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనేవారు కావాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వై బికమ్ ఎన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అంటే అన్లిమిటెడ్ ఎర్నింగ్స్ అనేది మనకి ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్లెక్సిబుల్ టైంలో మన వర్క్ అనేది చేసుకోవచ్చు అండి. సో ఇది టార్గెట్ బేస్డ్ అని ఏమీ అవసరం లేదు, మనకి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓకే, ఫ్లెక్సిబుల్ టైంలో మనం ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీకు ఎలా చేయాలి ఈ జాబ్ అనేది మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. వాళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే ఈ జాబ్ అనేది చేయొచ్చు. ఓకే, వై ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్? ఎందుకు మీరు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకుంటున్నారంటే చూడండి, ఇన్నోవేటివ్, ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్రోడక్ట్స్ అంటే ప్రోడక్ట్స్ గురించి ఈజీగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళు మీకు కొన్ని సెషన్స్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి లైఫ్ అడ్వైజర్ అనేది 800+ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంది. అలాగే మీకు సాలరీతో పాటుగా 20,000 సాలరీతో పాటుగా అట్రాక్టివ్ రెమ్యునేషన్ అండ్ రివార్డ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే చూడండి, ఎనీవన్ విత్ యాంబిషన్ అండ్ జెన్యూన్ ఇంట్రెస్ట్ ఇన్ హెల్పింగ్ అదర్ కెన్ అప్లై. సో ఎవరికైతే నేను ఈ జాబ్ చేయాలి, అలాగే జెన్యూన్గా జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, విద్యార్హత 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ మాత్రం 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి యాజ్ పర్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే 60 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే బిజినెస్ మ్యాన్స్ అప్లై చేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, హౌస్ వైఫ్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్ చేసుకోవచ్చు, అందరూ కూడా చేసుకోవచ్చు. ఎందుకు అంటే నేను ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను కాబట్టి అందరూ వర్క్ చేసుకోవచ్చు. ఓకే అండి, సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఈ పేజ్ లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా మీరు యారో మార్కుని దాన్ని క్లిక్ చేస్తే అన్నీ వస్తే ఒకసారి మీరు అన్నీ క్లిక్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. ఓకే, చదువుకుని చేసుకోవచ్చు. ఇలా డౌన్లోకి వెళ్తే చూడండి, అప్లికేషన్ అనేది మనకి ఆ పేజ్లోనే ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు మిస్టరా, మిస్సెసా, డాక్టరా అని చెప్పేసి అందరూ కూడా ఇవ్వచ్చు. ఫైల్ నేము, ఈమెయిల్ అడ్రస్, పిన్ కోడ్. ఇక్కడ చూడండి, ఈమెయిల్ అడ్రస్ అనేది చాలా అంటే నేమ్లో కొంచెం డిఫరెన్స్ వచ్చినా కానీ ఈమెయిల్ అడ్రస్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. పిన్ కోడ్ ఇవ్వాలి. అలాగే ఆఫీస్
ఒకవేళ మీరు వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు అయితే కనుక ఆఫీస్ నా ఫోన్ నెంబర్ ఇవ్వండి, రెసిడెన్స్ ఫోన్ నెంబర్, ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. స్టేట్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకుని స్టేట్ కూడా పెట్టచ్చు, సిటీ. అలాగే ఇక్కడ చిన్న క్యాప్చా ఇచ్చారు 1 - 1 ఎంత అని. అప్పుడు మీరు అప్లై చేసినప్పుడు ఏదైనా రావచ్చు. చేసి ఇక్కడ సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. దీనికి టైము అనేది ఏమీ ఉండదు. ఓకే, మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా సరే ఈ జాబ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ అప్లై చేసుకోండి. ఫ్లెక్సిబుల్ టైం అంటే కనుక ఇది చాలా మంచి జాబు, ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు. అలాగే ఉమెన్స్, మేల్స్, ఫీమేల్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. తప్పకుండా అప్లై చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.